ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సాంస్కృతిక మరియు వినోదాత్మక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వాటిలో పాల్గొనేందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా విద్యను రాణించడమే కాకుండా సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని డాక్టర్ మేడిపల్లి సత్యం శాసనసభ్యులు, చొప్పదండి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితో కలిసి వావిలాలపల్లిలోని ఆల్ ఫోర్స్ స్కూల్ ఆఫ్ ద నెక్స్ట్ మైదానంలో కళాకృతి పేరుతో నిర్వహించారు కార్యక్రమాన్ని. ఆల్ ఫోర్స్ టెక్నో స్కూల్ భరత్ నగర్ శాఖ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ వేడుకల ప్రారంభోత్సవానికి ముందు వారు సాంప్రదాయాన్ని పాటిస్తూ చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని ఆచరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలను విద్యార్థులకు కేరింతల మధ్య అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా క్రమశిక్షణను అలవర్చుకోవాలని మరియు క్రమశిక్షణ ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకోగలుగుతారని వారు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు మొబైల్ ఫోన్స్కు దూరంగా ఉంచాలని మరియు మొబైల్ ఫోన్స్ ద్వారా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల యొక్క సమక్షంలో పిల్లలు చదవాలని మరియు తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకాలను పాటించి ఉన్నత శిఖరాలకు అధిరోహించే విధంగా ఉత్తేజపరచాలని వారు సూచించారు. Heartfelt congratulations to the champions of T20 World Cup, whose remarkable victory captivated millions across the globe. Let us honor the champions with the great enthusiastic applause. Give a big round of applause. I extend my greetings to the distinguished chief guest, Dr. Medipalli Satyam Garu, MLA of Choppadandi, whose presence today transforms into a moment of pride and inspiration, a leader whose dedication to public service continues to inspire many more. To grace this auspicious occasion, I feel profoundly honored to our guest of honor, Dr. V. Narendra Reddy Garu, serves young minds into countless successful stories. I extend my wishes to the parents, the roots that help children to raise and flourish. Staff, the architects of knowledge and character, print and electronic media, the ambassadors of today's information, and my loving students, the shining stars of tomorrow. Every institution has a story of dreams. And my dear children, really a great day today, little away from the school campus, but in a cool manner. I think everybody enjoying this environment. Instead of going into a function hall or any congested place, I felt that it's convenient for everyone. That is the reason little bit I troubled you to come out to this area. సో ఇప్పటి వరకు ప్రిన్సిపల్ రిపోర్టు చూస్తున్నారు, మీకు స్క్రీన్ మీద చూపించాం. ఫస్ట్ టైం చాలా క్లారిటీగా ఎన్ని ప్రోగ్రామ్ చేసాం, మనం యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మన కళ్ళకు అద్దినట్టుగా మనం చూస్తున్నాం. ఆల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఓన్లీ ఒక చదువునే ప్రామాణికంగా తీసుకోదు, మార్కులనే ఒక ప్రామాణికంగా తీసుకోదు. పిల్లల లోపల ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎన్నో రకాలుగా మరి యాక్టివిటీస్ తోటి ముందుకు వెళ్తుంది. మన భగత్ నగర్ ఆల్ ఫోర్స్ టెక్నో స్కూల్ మరి ఇంత తొందరగా మీ అందరి మన్నలను పొందుతూ మనం ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ ఫిబ్రవరి మార్చిలోనే అడ్మిషన్స్ క్లోజ్ చేస్తూ మరి చాలా సిస్టమేటిక్గా మనం ముందుకు వెళ్తున్నాం. మనకున్న లిమిటెడ్ స్పేస్లో హార్డ్లీ ఎవ్రీ ఇయర్ 30 to 40 అడ్మిషన్స్. చాలామంది ఒక 400 మంది పరీక్షలు రాస్తుంటారు, ఒక 40 మందిని మనం ఎంపిక చేస్తున్నాం. మిగతా అందరికి కూడా సారీ అని చెప్తున్నాం. సో అంత సిస్టమేటిక్గా మనం అక్కడ వెళ్తున్నాం. సో నర్సరీ నుంచి మొదలుకుంటే 8th వరకు మనం దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తున్నాం. సో మీ అందరి మరి సపోర్ట్ తోటి రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని భగత్ నగర్లోనే మన అయ్యప్ప టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇంకొక నూతన క్యాంపస్ని మనం ఆల్ ఫోర్స్ కిడోర్ క్యాంపస్ని రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ మీ యొక్క సపోర్ట్ ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతున్నది. మరి వాళ్ళ ఆల్ ఫోర్స్ చూసుకున్నట్లయితే ఏ ఫలితాలు వచ్చినా కూడా మనం వెంటనే పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటాం, జెన్యూన్ రిజల్ట్స్తో ఉంటాం. ఏ రిజల్ట్ వచ్చినా మీరు కంపేర్ చేయొచ్చు. మన రిజల్ట్స్ను స్టేట్ టాప్ రిజల్ట్స్ దేంతో కంపేర్ చేసినా కూడా మనం ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ఉంటాం. 2026 ఫలితాలు మొదలైనాయి. మొన్న 15 రోజుల కింద జేఈ మెయిన్ సెషన్ 1 రిజల్ట్ డిక్లేర్ అయింది. 2025 పాతది, ఇప్పుడు 26 మొన్న ఫ్రెష్గా
అందులో మనం చూసుకున్నట్లయితే మన క్యాంపస్ నుంచి అల్ఫోర్స్ నుంచి 12 మంది చిన్నారులకు 99% ఎబవ్లో ఐఐటి జేఈ మెయిన్స్లో రావడం జరిగింది. పర్సంటైల్ అంటే ఇది జనరల్, ఇందులో రిజర్వేషన్లు, కేటగిరీలు, తర్వాత మోసపూరితమైన ఏమి ఉండవు. ర్యాంకులు అంటే చాలా ఉంటాయి. ఓబీసీ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, ఇవన్నీ కేటగిరీ ర్యాంకులు ఉంటాయి, ఫీమేల్ ర్యాంక్ అంటే. బట్ ఇది పర్సంటైల్ 99.94 హైయెస్ట్ పర్సంటైల్ లక్ష్మీ హాసిని అనే మన ఈ పక్కన ఉన్న క్యాంపస్ నుంచి తీసుకురావడం జరిగింది. అండ్ ఆ అమ్మాయి తెలంగాణ స్టేట్లో గర్ల్స్లో స్టేట్ ఫస్ట్గా రావడం జరిగింది. మన తెలంగాణలో ఇంకా ఏ అమ్మాయికి కూడా 99.94% జేఈ మెయిన్స్లో రాలేదు. ఓవరాల్గా చూసుకున్న ఆ 2 కాలేజీలు తప్ప మిగతా తెలంగాణ మేనేజ్మెంట్లో ఉన్న కాలేజీలు అన్నింటిలో కూడా మన పర్సంటైలే బెస్ట్గా నిలిచింది. 100 బ్రాంచ్లు ఉన్న మిగతా వాళ్ళు ఎవరు కూడా సాధించలేని రిజల్ట్ను మనం మొన్న వచ్చిన దానిలో సాధించాం. దట్టు ఒకరికో ఇద్దరికో అని కాదు, ఏకంగా 12 మంది చిన్నారులకి మనం 99% తీసుకువచ్చాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 100% తీసుకొని రావాలన్న దిశగా మనం అడుగులు వేస్తున్నాం. 100% అంటే 300కి 300 మార్కులు. మీ అందరికి కూడా మన పిల్లలు ఐఐటి ఎగ్జామ్ రాస్తుంటుంది, గ్రాండ్ టెస్ట్ కాబట్టి తెలుసు బాగా. అదే ఉంటుంది, 300 మార్క్స్ ఉంటాయి అక్కడ కూడా. మ్యాథ్స్ 100, ఫిజిక్స్ 100, కెమిస్ట్రీ 100. మన పిల్లలు గ్రాండ్ టెస్ట్ రాస్తుంటుంది. 300/300 దిశగా మనం అడుగులు వేస్తున్నాం. మొన్న కూడా ప్రయత్నం చేశాం. ఫిజిక్స్లో 25 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు ఒక అబ్బాయి, కానీ 24 కరెక్టే, ఒకటి రాంగ్ అయిపోయింది. 25కి 25 కరెక్ట్ అయితే దాన్ని 100% ఇన్ ఫిజిక్స్ అంటారు. ఒకవేళ భారతదేశంలో అదే 24 టోటల్ హైయెస్ట్ అనుకోండి, దాన్ని కూడా 100% అంటారు. 100% అంటే 100/100 కాదు, భారతదేశంలో ఉన్న టాప్ మార్క్ని 100% అంటారు. సో ఆ విధంగా మనం అన్ని సబ్జెక్టులో ట్రై చేశాం, కానీ అన్ని 24 దగ్గర అయిపోయినాయి. వితిన్ 1 or 2 years మనం దేశంలోనే నంబర్ 1 ఉండే విధంగా టాప్ స్కోర్తో రావాలన్న దిశగా మనం అద్భుతంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. గత సంవత్సరంలో చూసుకుంటే 115 మంది చిన్నారులకు భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన ఐఐటి, ఎన్ఐటి, IIITలలో సీట్లు సంపాదించారు 2025 ఫలితాలలో. మన పక్కనే ఉన్న ఎన్ఐటి వరంగల్, ఒకప్పుడు దాన్ని ఆర్ఈసి వరంగల్ అనేవాళ్ళు. మరి మేము చదువుకున్నప్పుడు అందులో పీజీ చేయాలని చాలా తాపత్రయపడేవాళ్ళం, సీట్లు వచ్చేది కాదు. అంత ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటి భారతదేశంలో 3rd పొజిషన్లో ఉంది. ఆ ఒక్క ఎన్ఐటిలోనే 2025లో 25 మంది చిన్నారులు జాయిన్ అయ్యారు. 25 స్టూడెంట్స్ ఈ ఒక్క ఇయర్లోనే. నేను మొత్తం కాలేజ్ పుట్టి నుంచి అని చెప్పట్లేదు. మన అడ్వర్టైజ్మెంట్లను చూసి ఓ పక్క అయిన ఒక కాలేజ్ అయినా పెట్టాడు, మావి కూడా గిన్నె వచ్చినాయని. నేను చెప్తాను, గ్యారంటీగా అది 1 సంవత్సరం కాదు, కాలేజ్ పుట్టి నుంచి 20 సంవత్సరాల్లో సాధించిన రిజల్ట్ అలా వేసుకున్నారు. ఇయర్ పెట్టలేదు కాబట్టి పేరెంట్స్ కూడా మోసపోతుంటారు. మేము 99 మెడికల్ సీట్లు 2025లో సాధించామనేసాం. ఓ 4 తగ్గించి మాకు కూడా 90 మెడికల్ సీట్లు వచ్చినాయని ఒక ఆయన వేసుకున్నాడు. ఆ 90 సీట్లు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కాలేజ్ పుట్టినప్పటి నుంచి వచ్చిన ర్యాంకులు వేసుకున్నారు. అంటే ఏ రకంగా మోసపూరితమైన ఫలితాలు ఉంటాయి అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి అల్ఫోర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మేము మాటలతో చెప్పాం, ర్యాంకులు రిజల్ట్తో చూపిస్తాం, అందరి నోర్లు మూపిస్తాం అంతే. ఏ ఒక్క రిజల్ట్లో కూడా ఇంతవరకు వెనకబడలేదు. 2025లో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ స్టేట్ ఫస్ట్ బైపీసీ తగ్గినాయి. మరి వీళ్ళందరినీ మనం ఇంటర్మీడియట్ ఇవ్వలేదు 2 సంవత్సరాలు. వాళ్ళందరూ ఐఐటి ప్రిపేర్ అయ్యారు, నీటి ప్రిపేర్ అయ్యారు. ఓన్లీ 2 నెలలు మాత్రమే ఫోకస్ చేశాం. ఒకే ఒక్క తెలంగాణ స్టేట్ టాపర్, అది మన కరీంనగర్ కొత్తపల్లి అమ్మాయి, 997 వచ్చాయి. అదేవిధంగా ఎంపీసీలో కూడా సేమ్ 2025లో మనమే స్టేట్ ఫస్ట్, 996 out of 1000 మార్క్స్. తెలంగాణ మొత్తంలో ఇద్దరికే పిల్లలకు వచ్చినాయి. మన కరీంనగర్ ఆల్ఫోర్స్ ఒకటైతే హైదరాబాద్ ఇంకొక ఎక్స్ కాలేజ్కి రావడం జరిగింది. మరి మనం ఐఐటీలో వెనుకబడతలేం, ఐపీలో వెనుకబడతలేం. మెడికల్ సీట్లు 99 మందికి, అందులో ఒక స్టూడెంట్కు ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా మనం సీట్ తెప్పించడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రతి సంవత్సరం 1 లేదా 2 పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఈ సంవత్సరం చెన్నై ఐఐటీలో ఒక పిల్లవాడు జాయిన్ అయ్యాడు. ఐఐటి ఖరగ్పూర్ ఒకే సింగిల్ ఐఐటీలో 6 పిల్లలు జాయిన్ అయ్యారు. ఐఐటి ఖరగ్పూర్లో 6 పిల్లలు, ఈ బ్యాచ్ పిల్లలే, మళ్ళీ నేను చెప్తున్నాను, పాతయని నేను చెప్పట్లేదు. ఇవాళ 29 ఐఐటీలు చూసుకుంటే మన పాత బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు 29 ఐఐటీలలో అల్ఫోర్స్ పిల్లలు జెండా ఎగిరేసి ఉన్నారు, చిన్నారుల గురించి చూస్తున్నారు. ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే 2024-25లో 29 ఐఐటీలలో 23 ఐఐటీలలో మన పిల్లలు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఈ విధంగా మరి 32 ఎన్ఐటీలు ఉంటే మన పిల్లలు 26 ఎన్ఐటీలలో, మీరు ఏ ఎన్ఐటీ చూసినా 32లో నుంచి 26లో మన అల్ఫోర్స్ పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ నుంచి టాప్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ వెళ్తే ఏం పేర్లు విన్నా అవే 2 వినబడేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇంట్రడక్షన్లో, ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డేలో, పరిచయంలో పేర్లు అడుగుతూ ఉంటాయి, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ.
ఐఎమ్ ఫ్రమ్ ఆల్ఫోర్స్ అంటే ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో మేము 2 విన్నాం, ఇది 3వది కూడా ఉందా అని చెప్పేసి. ఈ విధంగా మనం ఏదో ఒక రోజు ఆ 2 కళాశాలల రిజల్ట్స్ను బ్రేక్ చేస్తామన్న దిశగా మనం చాలా అద్భుతమైన ప్రణాళికలతోటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అనుక్షణం రిజల్ట్స్ అన్న విధంగా మన ఇంటర్మీడియట్, ఐఐటి, నీటిని మనం కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా కుసుమాలు వెదజల్లుతున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు వచ్చిన కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. గత 3 దశాబ్దాలకు పైగా 36 సంవత్సరాలుగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఐటిఎన్స్గా, ఐఎంఎంలో, అదేవిధంగా వివిధ దేశాల్లో, ఖండాల్లో హయ్యెస్ట్ పొజిషన్లో ఆల్ ఫోర్స్లో చదివినటువంటి విద్యార్థులు ఉండడం, గతంలో ఆల్ ఫోర్స్ స్థాపించినప్పుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంత పోటీ ఉన్నా కూడా తట్టుకొని నిలబడడం అంటే అది మామూలు విషయం కాదు. ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలకు, పాఠశాలలకు ధీటుగా కరేమంటారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫీజులు బాగా తీసుకుంటాడు అని ఒక రూమర్ పాపం. కానీ తీసుకునే ప్రతి రూపాయికి న్యాయం చేసే విద్యా సంస్థ ఏదైనా ఉందంటే ఒక ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ. మా దగ్గరికి చాలామంది వస్తారు, ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి. ప్రైవేట్ స్కూళ్ళను, ప్రైవేట్ కాలేజీలను అడ్మిషన్ కావాలంటే కన్సెషన్ కోసం వస్తాం. కానీ ఆల్ ఫోర్స్లో సీట్ కోసం రికమెండేషన్, అందులో సీట్ వస్తే చాలు అనే పరిస్థితి తీసుకొచ్చిందంటే వాళ్ళు ఎంత కమిట్మెంట్గా పనిచేస్తుండ్రు, ఎంత సబ్జెక్టు ఓరియంటేషన్గా పోతుండ్రు, దాన్ని మనం బట్టి ఇటే అర్థమైపోతుంది. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇలాంటి విద్యా సంస్థలు ఉండడం, ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పోతున్నాయి. ఇలా సమాజ నిర్మాణంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. నాకు నమ్మకం ఉంది, రేపు చట్టసభల్లో కూడా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు చట్టసభల్లో కూడా వాళ్ళ వాయిస్ వినబోతున్నాం తొందరలోనే. శాసన నిర్మాణంలో కూడా నరేందర్ రెడ్డి గారి పాత్ర ఈరోజు సమాజ నిర్మాణంలో ఏ విధంగా అయితే ఉందో రేపు భవిష్యత్తులో శాసన నిర్మాణంలో, చట్టసభల్లో కూడా ఉండబోతుందని చెప్తూ, ఇంకా ఈ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ ఏ లక్ష్యం కోసమైతే ఈ పాఠశాలలో చేర్పించారో ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పి సాధిస్తారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. భవిష్యత్తులో మీరందరూ కూడా ఒక ఉన్నత రంగంలో స్థిరపడాలి. ఎందుకంటే ప్రతిదానికి కూడా స్కూల్ ఎడ్యుకేషనే బేస్గా ఉంటుంది. ఈ రోజుల్లోనే మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడి చదివితే ఖచ్చితంగా మనం ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తూ ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు నన్ను ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన నరేందర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ భగత్ నగర్ ఆల్ ఫోర్స్ టెక్నో స్కూల్ యాన్యువల్ డే మరి కళాకృతి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పిల్లలు, పేరెంట్స్ సందడి మరి ఎన్నో యాక్టివిటీస్తో మరి ఆకట్టుకునే విధంగా ఇక్కడ నృత్యాలు తర్వాత జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి స్కూల్లో కూడా యాన్యువల్ డే అనేది ఇయర్ లాంగ్ చేస్తున్న మరి స్టడీస్, కోకరికులర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా తల్లిదండ్రుల ముందు ఎగ్జిబిట్ చేయడానికి ఒక చక్కటి అవకాశం. మరి ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఎంత అద్భుతంగా మరి ఇంగ్లీష్లో మరి యాంకరింగ్ చేయడం కావచ్చు, తర్వాత మరి ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఓన్లీ ఒక డ్యాన్స్, మాస్ అన్నది కాకుండా మరి తల్లిదండ్రులు, ఈవెన్ మరి నానమ్మలు, అమ్మమ్మలు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకు నచ్చే మ్యూజిక్ తోటి వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్కి సహకరించిన తల్లిదండ్రులకి, టీచర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.